హాయ్ లక్కీ. వీడియో స్టార్ట్ చేసే ముందు దేవుడి దండం పెట్టుకోవడం తెలీదా? నేను ప్రేయర్ చేసుకుంటాను. ఏదే చెయ్యి. నేను ఆల్రెడీ ఇంట్లో చేశాను. పర్లేదు మళ్ళీ చెయ్యి. అంటే కొంచెం టైం పడుతుంది. అయినా పర్వాలేదు మళ్ళీ చెయ్యి. తప్పదా? ఏ రాదా? అంటే వచ్చు. ఓకే. దేవుడా, ఓ మంచి దేవుడా, నిద్రపోవడానికి నిద్రనిచ్చావు, నిద్ర లేపడానికి అలారం ఇచ్చావు. ఎందుకయ్యా ఆరిబాబుని ఏడిపించావు? ఏంటి బాబన్న? ఎందుకయ్యా ఆరిబాబుని ఏడిపించావు? అయినా నువ్వు నాకు నచ్చావు. నా ప్రేయర్ మీకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు. కొత్తగా కాదు, చెత్తగా కనిపిస్తుంది. సరే అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి అవును, ఆరిబాబుని దేవుడిని చేర్పించాడు. అదేంటి లక్కీ, నీకు తెలుసు కదా. నాకు తెలుసు, ఆడియన్స్ తెలియదు కదా, వాళ్ళ తరపున నేనే అడుగుతున్నా. ఓకే, అటైతే క్లిప్ వేస్తాను చూడండి. క్లిప్ చూసారు కదా. అసలు యాక్చువల్లీ ఏం జరిగిందంటే, ఆరిబాబుని అతి కష్టం మీద నిద్ర పంపించాం. డే టైం ఎట్టో వాడు మాకు వీడియోస్ తీసుకోవడానికి కొంచెం వాడు ట్రైపాడ్ తీసుకుని వాడు అలా తిరుగుతుంటాడు కాబట్టి, సో అందుకని మేము ప్లాన్ చేసామంటే ఎర్లీగా వాడిని పడుకోబెట్టేస్తే మనం వీడియోస్ చేసుకోవచ్చు కదా అని. నేను 7 నుంచి వాడికి అసలు కనపడలేదు. 7 o'clockకి నా రూమ్లోకి లాక్ చేసుకున్నాను. అంటే వాడు నేనుంటే స్నానం పోసుకోడు, అన్నం తిండు, అసలు మాటే విండు. అందుకే నేను 7 o'clock లోపలికి వెళ్ళిపోయానా. ఈ పిల్ల వాడికి అన్నం పెట్టుకుని స్నానం పోపించుకొని నిద్ర కూడా పంపించేసింది. నిద్ర పంపించేసుకుంది. నేను ఇంకా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటాను. టంగ్ 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 అని కొట్టింది. తలుపుని ఓపెన్ చేశాను. నాకు ఒక టెన్షన్ ఏంటంటే, కొట్టింది ఈ పిల్ల లేదా వాడా, చిన్న టెన్షన్ వచ్చేసింది. తర్వాత ఎవరు అన్న చిన్నగా డోర్ కాడికి వచ్చి ఇంక నేనేలే అని. సరే తలుపు తీసేసాం. ఆరిబాబు పడుకున్నాడు అంటే పడుకున్నాడు, అంతా ఓకే అయిపోయింది. అసలు ట్విస్ట్ ఇక్కడే స్టార్ట్ అయింది. అవునా, నిజమా? మేము ఒక వీడియో రిహార్సల్స్ కోసం చాలా టేకులు చేస్తా ఉన్నాం. ఆ క్లిప్ కూడా చూడండి ఇప్పుడు మీరు. ఈ వీడియో కోసం చేస్తాను, చాలా టేకులు అవుతామని. వీడియో చిన్నదే కానీ ఉపేంద్ర గారు ఈ వీడియో అంటే ఆ యాక్టింగ్ లెవెల్ మనం చేయలేము. అయినా మేమేం టాప్ మోస్ట్ యాక్టర్స్ కాదు. మాకు తగ్గట్టు మేమెట్టా కాస్ట్యూమ్స్ అవి ఇవి కలిపి లాక్ వస్తున్నాం. అంత యాక్టింగ్ బేస్ అయితే రాలా, కానీ ట్రై చేస్తున్నాం. ఆ లెవెల్కి రాకపోయినా ఒక 10% 20% రావాలి కదా. ఇంకా లాస్ట్ ఫైనల్ ఇంక ఇది చేద్దాం అనుకొని ఇంకా అయిపోయింది. లాస్ట్ లెక్కి దీనికి ముందు కొంచెం బెటర్గా వచ్చింది. దాన్ని టేక్ ఓకే చేద్దామంటే మనసు ఒప్పుకోవట్లే, ఇంకొంచెం బెటర్గా చేద్దాం అనుకున్నాము. జస్ట్ ఇంకా మాకాడ మొబైల్ కూడా లేదు కదా ఇంకోటి. సో టీవీలో అనమాట, టీవీలో పెట్టుకొని చిన్న సౌండ్ పెట్టుకొని దగ్గరికి వెళ్ళి దాన్ని రిహార్సల్ చేయాలి. ఇంకా పెట్టి ఆన్ చేశాను, పెద్దగా ఏడుపు. వాడు ఒక్క నాటి ఏడుపు కాదు అసలు. ఎందుకు ఏడుపు? ఏసీ లేదు అసలు. 2 days నుంచి ఏసీ నాట్ వర్కింగ్. అబ్బా, ఎన్నిసార్లు కెమెరా ఆపుతాము, ఎన్నిసార్లు ఆన్ చేస్తాము. వాడు టీవీ చూస్తున్నట్టే చూస్తున్నాడు, ఆడుకున్నట్టే ఆడుకున్నాడు, సప్పని వచ్చేస్తా ఉన్నాడు. సో ఎనీ హ్యావ్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే, ఎక్కడ ఉన్నాం? కరెంట్ అదే ఏసీ వర్క్ చేయట్లేదు కదా. ఏసీ వర్క్ చేయట్లేదు. ఫ్రైడేమో నీట్గా వీడియోస్ షూట్ చేసుకున్నాము, అంతా అయిపోయింది. ఫ్రైడే కూడా వర్క్ చేసింది. ఇంకా తర్వాత వీళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాం కదా. వెళ్ళిపోయేసి ఇంకా సాటర్డే సండే ఈవినింగ్ వచ్చాం. సండే ఈవినింగ్ వచ్చాము, వచ్చి చూసాము ఏసీ వర్క్ చేయలే. ఒకరోజు పడుకున్నాడు, అంటే మొన్న పడుకున్నాడు. ఎట్టో కొట్ట అంటే వాడు బాగా ఆడుకున్నాడు. ఆ రోజు బాగా అలసిపోయాడు, పడుకునేసాడు. అమ్మయ్య ఏసీ లేకపోయినా కూడా పడుకున్నాడు, చాలా అని అనుకున్నాను. కానీ నిన్న మాత్రం ఒక నాటిగా ఆడవలేదు. చాలా బాధ. హాల్లోకి తీసుకొచ్చాము. ఇంకా మెయిన్ ఏంది, ఆ ఫ్యాన్లు కూడా సూపర్ స్పీడ్ తిరుగుతున్నాయి. సూపర్ మ్యాన్ స్పీడ్ ఆ ఫ్యాన్లు ఏందో అసలు తిరగట్లే.
మరి ఏం ప్రాబ్లం వాటిని సరే గమ్మున అయిపోయినాము. ఎట్లా ఎత్తుకొని తిరగతా అటు ఇటు ఎట్టకేళ్ళకి తర్వాత వాడికి కొంచెం జలుబుగా ఉన్నట్టుంది. మళ్ళీ వాడికి విక్స్ అవి పూసి మళ్ళీ బెడ్రూమ్కి వెళ్ళి ఆ మంచం అంతా సెంటర్కి లాగి పడుకుని పెట్టుకొని నాకు కాలు బాగాలేదు కదా, ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయా. ఇక్కడ ఉంటే పనులు చేయాల్సి వస్తుంది, ఆరిబాబుని చూసుకోవాలి, మళ్ళీ ఇంకన్నీ చేసి పెట్టాలనేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా 2 days నుంచి ఇంట్లో లేము కదా, అవునా బాగా ఉడతలు ఇదే చూసుకొని వెనక అవుట్డోర్ ఉంటుంది కదా, దాంట్లో వెళ్ళి గూడు పెట్టేసిన వల్ల మాకు కూలింగ్ అసలు రావట్లే. మాకు తెలియదు కదా ఏమైంది, వాళ్ళే వచ్చాడు మెకానిక్. వచ్చి ఏంది అనేసి వెళ్ళి బోర్డు పోయింది అనేసి అన్నాడు. అమ్మో ఎంత ఖర్చు అవుతుందో ఏందో అనుకున్నా. మళ్ళీ వెనక్కి వెళ్ళి చూస్తే అది ఓపెన్ చేసి చూశారు, ఇంత గూడు పెట్టేసింది. దానివల్ల ఇంకెక్కడ తిరగద్ది, ఫ్యాను తిరగలేదు. భలే ఇబ్బంది అయింది వాడికి, ఏసీ లేక మళ్ళీ భలే ఏడుపు నైట్. సరే అని ఇంకా వాడు ఏడుస్తా ఉంటే అసలు మెయిన్ పాయింట్ వచ్చి ఎవరైనా ఒక మనిషి తోడుగా ఉంటే చాలా అంటే చాలా మంచిదండి. తొండ అది ఇప్పుడు కూడా వాడు వచ్చి ఆ ట్రైపాడ్ అనుకున్నాడు, అది ఊగుతా ఉంది. నానా తొండ పట్టుకోపోదాన్ని, దాన్ని పట్టుకో. టీవీ అబ్బాకి ఆపేస్తాను పోయితే. నానా టీవీ ఆపొద్దంట, వద్దులే రాయ. వీడియో నచ్చితే లైక్ చేయండి. అంటే మేము అడుగుతా ఉంటాం మామూలుగా ఏమైనా చేస్తే కదా అడగడానికి, మీకు లైక్ చేయడానికి అని. ఈ వీడియోలో మేము ఆ వీడియో చేసాం ఉపేంద్ర గారి సీన్, దానికోసమైనా లైక్ చేయండి. పిల్లోడు ఏడ్చాడాను, మా ఇంట్లో ఏసీ లేదేను, మా ఇంట్లో సెంటిమెంట్ ఉందాను, బాబుని ఎత్తుకో నేనేదో 4 సార్లు తట్టి ఎమోషనల్గా క్రియేట్ చేశాను. వీటి గురించి అయితే నేనైతే అడగట్లేదు లైక్ చేయమని, కామెంట్ చేయమని. సో వీడియో పరంగా మేమైతే కొంచెం కష్టపడి ఆ వీడియోని షూట్ చేసినాము. షార్ట్ వీడియో యాక్చువల్లీ అది షార్ట్లో వస్తుంది, మీరు ఎట్టా ఆదరిస్తారు కాబట్టి నో ప్రాబ్లం. కానీ లాంగ్ వీడియోలో ఒక బిట్, ఆ రిహార్సల్స్ బిట్ ఒకసారి యాడ్ చేస్తాము. చూసి నచ్చితే, అది కూడా వీడియో నచ్చితేనే, ఆ వీడియోని నచ్చితేనే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే బాయ్.